1, 2, 3, quiet, silence. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4, go. హలో అండ్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ గర్ల్ @Z07. మీరైతే నా లాస్ట్ షార్ట్స్ చూసినట్టయితే తెలుస్తుంది. నేనైతే నా ఫ్రెండ్స్తో కూర్కి వెళ్ళానని చెప్పేసి. ఇదైతే డే 1 నైట్. మేము డిన్నర్ కోసం అయితే బెంగళూరులో స్టాప్ అయ్యాము. దొన్నె బిర్యానీ ట్రై చేసాం, బెంగళూరు ఫేమస్. నేనైతే వెజ్ తిన్నాను, ఇంకా నా ఫ్రెండ్స్ అయితే దొన్నె బిర్యానీ ట్రై చేశారు. మీలో ఎంతమంది దొన్నె బిర్యానీ ట్రై చేశారో కమెంట్ చేయండి. ఇంకా ఫుడ్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం డైరెక్ట్ కూర్క్ అయితే. బెంగళూరు నుంచి కూర్క్ అయితే 5 hours చూపించేసింది. మేము మార్నింగ్ 4 o'clock కల్లా మా రిసార్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ క్లైమేట్ అయితే ఫుల్ వర్షము, చాలా కూల్గా ఉంది. ఇంకా మార్నింగ్ లేచి చూస్తే వ్యూ అయితే సూపర్గా ఉంది. మా రిసార్ట్ చుట్టూ అంతా ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి, బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. ఫస్ట్ టైం అయితే ఫ్రెండ్స్తో వెళ్తున్నాను, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. చాలా వరకు వెళ్ళాను, సడన్ ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ముందుగా ప్లాన్ చేసుకుంటే ఏవి కావని అర్థమైంది. సో అప్పుడప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఈ రిసార్ట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. మనకు స్విమ్మింగ్ రాదు కాబట్టి సైలెంట్గా ఉండాలి. నెక్స్ట్ అయితే మేము ఫుడ్ తిన్నాము. ఇది లంచ్ అనుకుంటారు, బ్రేక్ఫాస్ట్ అనుకుంటారు, మీ ఇష్టం. ఎందుకంటే 12 o'clock చేసాము. ఇంకా అక్కడ నుంచి మేము డైరెక్ట్ వాటర్ ఫాల్స్ చూద్దామని వెళ్ళాము. మేమైతే ఫేమస్ వాటర్ ఫాల్ ఏం చూడలేదు. సో చాలామంది క్రౌడ్ ఉంటారు, అందుకే ఈ వాటర్ ఫాల్ చూస్ చేసుకున్నాము. ఎక్కువ మంది అయితే ఉండరు, సో బాగా ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి. హాయ్ గైస్, చెప్పు గీతు హాయ్ గైస్ అని. వాటర్ ఫాల్స్కి వచ్చాము మేము. దిగేకి లేదు ఎట్లా. చుట్టూరా వ్యూ ఎంత బాగుంది కదా, గ్రీనరీగా. అక్కడక్కడ పక్షులు సౌండ్ చేస్తున్నాయి, ఎంత బాగుందో. సిటీ లైఫ్లో అయితే ఇది దొరకదు. సో అప్పుడప్పుడన్నా ఇలా టూర్కి వెళ్తూ ఉండండి, స్ట్రెస్ఫుల్ లైఫ్లో నుంచి ఇలా రిలీఫ్ దొరుకుతుంది. వాటర్ ఫాల్ వెళ్ళే దారిలో అయితే వాటర్ ఫ్లో అవుతున్నాయి కొండల దగ్గర నుంచి. వ్యూ అయితే సూపర్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉందంటే అంత బాగుంది. ఈ వాటర్ ఫాల్ వెళ్ళే దారిలో అయితే వే సరిగ్గా లేదు, జాగ్రత్తగా వెళ్ళాలి. వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా, స్లిప్పరీగా ఉంటాయి. వెళ్ళే దారి అంతా మేము అల్లరి చేసుకుంటూ వెళ్ళాము, ఎవరు లేరని చెప్పేసి. అక్కడ వెళ్ళి చూస్తే కొంతమంది ఉన్నారు, షాక్ అయిపోయాం కొంచెము. ఉన్నారు చాలా మంది. నడుచుకుంటూ వచ్చాం. ఒకవేళ మీకు ఈ లాంగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇంకా అంతే అనమాట ఈ వీడియో. బాయ్ బాయ్.